వెళ్ళిపోయింది. బావలు రెండోది కూడా వెళ్ళిపోయింది. మూడోది కూడా ఎక్కడికో దుబ్బేసింది. ఎవడైనా పోయాడా? పురశేఖరు మన ఊర్లో ఉన్నప్పుడు పొయ్యి కాడ ఆగమెళ్ళగా అన్ని అందుబాటులో ఉండి హాయిగా, కానీ ఇక్కడ రూపాయల చెరువు వెండిపోయిన చేపల్లా తయారయ్యావు. ఏంటి రాయి బతుకు? ఒక రూపాయి కూడా లేదు. ఓ సింతేనా? దీనికే మోకాలు మట్టగడసలే పెట్టారా? రే, సిటీలో బతకాలంటే బుర్ర ఉంటే సరిపోదు, దాంట్లో గుజ్జుండాలి. కండలు ఉంటే సరిపోదు, దానికి కళ ఉండాలి. నాకు కళ ఉంది కాబట్టి బతికేస్తున్నాను. ఏదో పెతకాలు వేసుకుని మాట్లాడు. రే, సిటీలో బతకాలంటే 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి డబ్బు సంపాదించడం, 2 డబ్బు సంపాదించడం గుర్తుపట్టడం. మన అడగ డబ్బులు సంపాదించడం కాబట్టి డబ్బు సంపాదించడం గుర్తుపడదాం. అంటే రాత్రి మనందరం దొంగతనానికి వెళ్తావా? పగల వెళ్దాం. పగలా? ఒరే, సిటీలో రాత్రంతా తాగేసి పగలొచ్చి పడుకుంటారు. సో మనం పగల వెళ్తే మొత్తం పట్టుకొచ్చేచ్చు. పదండి. గొడవ పడుతున్నట్టున్నారు. ఏం లేదు బాబాయ్, అందరం బయటికి వెళ్దాం అనుకుంటున్నాం. నేనేమో నిన్ను తీసుకెళ్దామని, వీళ్ళిద్దరూ ముసలోడు అంటున్నారు. అవును మరి, ముసలోడిని సోదిగానే. తినడానికి బాబాయ్ ఉండాలి, తాగడానికి బాబాయ్ ఉండాలి, ఇంట్లో ఉండడానికి బాబాయ్ ఉండాలి. కానీ ఎక్కడికైనా బయటికి షికారికి వెళ్దాం అంటే మాత్రం ముసలోడు. ఇక్కడ స్వామినారా సినిమాలో విగ్రహం ఉందంట, దాన్ని కొట్టేద్దాం. ఊరిని సినిమాలు చూసి తీసుకురావడం ఏంటో వీడి వల్ల అవుతుంది. దాన్ని కొట్టేస్తే పదా బాబాయ్. ఎక్కడికి తీసుకొచ్చారు? జంప్ అయిపోతే బెటర్. బాబాయ్ పద ఇటు. వదిలేంట్రా. అమ్మో, ఎవరు? నేను ఇటు వెళ్తాను. ఇప్పుడు మార్చుకో. వెళ్ళిపోతాం పదరా. అయ్యో, మేము దొంగతనానికి రాలేదండి. మా బాబాయ్ పెయింట్లు వేస్తాడండి, కావాలంటే మీరు కూడా పెయింట్లు వేసుకోండి. ఎవరయ్యా మీరు? సార్, మేము కళాకారులం సార్. కళాకారు? అవునండి. మరి దారి ఇటువైపు ఉంటే పైనుంచి వచ్చారేంటి? దారుందా? ఊరేంటి దారుందా? బాబాయ్ విన్నావా? ఇటు దారుందంట. ఇటు దారుందని మాకు నిజంగా తెలియదండి. ఎంతకీ ఏంటి పని? విగ్రహం లాంటి మిమ్మల్ని దర్శించుకుందామని వచ్చామండి. అంటే మీ దగ్గర కళాభ్యాసం చేయాలని. ఆశీర్వదించండి. మీకు ఏమైనా వచ్చా? కటింగ్ తప్ప మనకి ఏం రాదు కదా. నాకేం రాదు కదా. డాడీ, వీళ్ళు ఎవరు డాడీ? కళాకారులమ్మా. డాడీయా? అదేంటి మీకంటే ముసలోడు ఉన్నాడు? వాడు పుట్టడమే ముసలోళ్ళ పుట్టాడయ్యా. కళాకారులు అంటున్నారు, మరి కార్లేవి? పిచ్చోళ్ళగా ఉన్నాడు బాబాయ్. డాడీ, ఏరా స్పెషల్ ఏంటి డాడీ? వాళ్ళు 9 వచ్చారు, కళాకారులు అంట. మీకేమొచ్చా? చేయనా? మాకే వచ్చి నాకేం రాదు. నేను వెళ్తాను రా. నీకు డాన్స్ వచ్చు కదా, నువ్వు చెయ్యి. బంగారు కోడి పెట్ట వచ్చనండి. బంగారు కోడి పెట్ట వచ్చనండి. చంగాది చీర గుట్టు చూసుకోండి. డాడీ, నాకు ఈ డాన్స్ నచ్చలేదు. నువ్వు ఉండవయ్యా, నీకేమొచ్చేది నువ్వు చేయవయ్యా. నిన్నే రాయిల్లు. విరిసిన పూమాలగా వెన్నుని ఎదవాలగా ఒరి గేటర్ ఏనుగులా చేస్తున్నాడు. పరదాలి తీయక పరుపే దిగనీయక అవలింపాయింతగా ఏం నచ్చలేదా? డాడీ, నాకు ఈ డాన్స్ బాగలేదు. నువ్వు ఆగు. మరి నీకేమొచ్చాయా? రాదా? నీకేమొచ్చాయా? పెయింటింగ్ వచ్చు. పెయింటింగ్ అంటే డాన్సింగ్ వచ్చు అని చెప్తున్నాను. చెయ్యి. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. సూపర్ మచ్చి, సూపర్ మచ్చి. డాడీ, నాకు ఏది నచ్చలేదు. డాడీ, నాకు అల్లది కావాలి. డ్రెస్ చేంజ్.
ఆపండ్రా ఆపండ్రా రే ఒరే ఆ విగ్రహం లోపల పెట్టు అది మట్టిపోతురా అవును అది మట్టి బొమ్మే బంగారం అయితే బయట పెడతావా ఏంటి అర్రే, ఆగు లాజిక్లు మాడుతున్నావేంట్రా లాజిక్లు మాడుతున్నావేంట్రా ఆయన బట్టలు ఇప్పించి డాన్స్ కట్టించేస్తారదా ఏంట్రా ఏదో పెద్ద బరువు డాడీ డాన్స్ చేస్తాడు చూడు ఏయ్, ఎలా చేస్తాడు చెప్పు వారం చూడకుండా నా చేత డాన్స్ వేయిస్తారా బంగారం మొత్తం కింద పెడతారా? కొట్టే, గేదె. పా.